మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనకి ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన రాశి వాళ్ళు ఈ పని చేస్తే మంచిదని ఉంటుంది కదా. అలాగే ఆదివారం రోజు ఏ నక్షత్రం వాళ్ళు, ఏ రాశి వాళ్ళు ఏ పూజ నిర్వహిస్తే మంచిదని అంటారు? ఓం సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య పూజ అంచకారయేతు సూర్యధ్యానం ప్రవక్ష్యామి సహ కుటుంబానాం ఆత్మపీడోపశాంతయే ఆరోగ్యం భాస్కరాదిత్యం అంటారు. ఆదివారం అంటే ఈ వారము ఆ వారము అని కాదమ్మా, ప్రతినిత్యము నవగ్రహారాధన, ఈశ్వరారాధన, గణపతి ఆరాధన ప్రతినిత్యం మంచిదే. కాకపోతే అందరూ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా కృత్తిక, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాల వారు ఖచ్చితంగా ఆదివారం రోజు నాడు చేయవలసిన నియమాలు కొన్ని ఉంటాయమ్మా. పొద్దున్నే ఆదివారం ప్రాతకాలంలో నిద్రలేచి మొత్తం 27 నక్షత్రాల వాళ్ళు చేయవలసిందే. కానీ కనీసం ఆదివారానికి సూర్య గమనంలో ఉండేటువంటి సౌర నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రం వాళ్ళు చేయటం వల్ల ఇంకాస్త ఎక్కువ ఫలితం ఆ కుటుంబం మొత్తానికి బాగుంటుంది. అట్లా కాబట్టి కృత్తిక, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాల వారు ప్రతి ఆదివారము ఉదయం సూర్యోదయాత్ పూర్వం అంటే సూర్యుడు ఉదయించడానికి మునిపే నిద్రలేచి స్నానం చేసేసి దీపారాధన చేసుకొని అయితే ఆదిత్య హృదయం లేదా సూర్య నమస్కారాలకి సంబంధించినటువంటిది ఏదైతే కనుక అరుణ పారాజన అని ఉంటుందో ఆ అరుణ పారాజనని పూర్తిగా 1.5 గంటల సమయం వెచ్చించి వినటం. లేదు మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భ మరీత్యాదిత్యా సవిత్ర అర్క భాస్కరేభ్యో నమః సంజ్ఞా పద్మినీ ఛాయా ఉషా సమేత హరిహర బ్రహ్మాత్మక సవిత్ర శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మనే నమః అనుకుంటూ చేతిలో దోషెట్లో నీళ్లు, అందులో 2 నువ్వులు, గరిక వేసుకొని సూర్యనారాయణ పరబ్రహ్మనే నమః ఇదం అర్ఘ్యం సమర్పయామని చెప్పి 12 సార్లు ఆదివారం ఉదయం, ప్రతిరోజు ఎట్లాగో చేయరు, కనీసం ఆదివారం ఉదయం 12 సార్లు స్వామివారికి తర్పణ వదిలిపెట్టాలమ్మా. తర్పణ వదిలిపెట్టిన తర్వాత అనంతరం చక్కగా త్రిచా సౌరం కలిసినటువంటి సూర్య నమస్కారాల తర్పణం ఒకటి ఉంటుంది, అంటే అరుణం. ఆ 1.5 గంటల సేపు అరుణాన్ని వీళ్ళు ఇక ఇంట్లో వంట చేసుకుంటున్నా ఏం చేసుకుంటున్నా అది విని సూర్యనారాయణ స్వామి వారికి అంత పరమాన్నం నివేదన పెట్టాలి. పాయసం, సూర్యనారాయణ స్వామి వారికి పాయసం నివేదన పెట్టి 11:30-12 గంటల సమయం అంత నడినెత్తి మీద సూర్యుడు ఉన్నప్పుడు కర్పూరం తీసుకొని ఆ సూర్యనారాయణ స్వామి వారికి హారతి ఇవ్వాలమ్మ. ఈ నివేదన కూడా ఆయనకే పెట్టాలి. ఒక చుక్క నెయ్యేసి పాయసంలో అది తీసుకొచ్చి పెట్టి ఆ సూర్యనారాయణ స్వామి వారికి ఇలా నివేదనగా చూపించి ఆయనకి మనం హారతి ఇచ్చి నమస్కారం తీసుకోవాలి. ఇది 27 నక్షత్రాల వారు చేయవలసినటువంటి విధానం. ప్రతి ఆదివారం కుదరని పక్షం కనీసం ఈ 3 నక్షత్రాల వారు ఈ విధానాన్ని ఖచ్చితంగా ఆచరించటం వలన హృద్రోగం మమ సూర్య హరిమానం చనాశయ. హృద్రోగము అనగా గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు ఏవి రావమ్మ. ఒకవేళ ఉన్నాయి అన్నట్లయితే చాలా విశేషంగా తగ్గిపోతాయి, ఆశ్చర్యకరంగా అలా 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 తగ్గుముఖం పట్టుకుని తగ్గిపోతుంది. శరీరంలో ఉండేటువంటి నరాలు ఏవైతే ఉంటాయో ఆ నరాలకు కొన్ని వ్యాధులు వచ్చి నరాలు చచ్చిపడిపోతూ ఉంటాయి. అటువంటి చచ్చుపడిపోయినటువంటి నరం, రక్త ప్రసరణ లేనటువంటివి ఏవైతే ఉంటాయో అవి చక్కగా పనిచేయడం మొదలు పెడతాయి. ఆ మంత్రం ఉందమ్మా ఇందులో. పునర్మామైత్వింద్రియం పునరాయు పునర్భగ పునర్బ్రాహ్మణమైతుమా అనుకుంటూ చిన్న మంత్రం. అది శరీరంలో ఏదైతే కనుక సర్వీస్ అయిపోయింది అంటాం కదా కొన్ని అలా ఏ శరీరంలో ఏ భాగమైతే కనుక మనకు స్పందించడానికి కష్టమైపోయిందో
ఆ భాగం చక్కగా స్పందిస్తుంది. రక్త ప్రసరణ జరుగుతూ చక్కగా విశేషంగా ఒక మంచి స్పందన వస్తుంది. నిజమా అండి? వైద్యో నారాయణో హరిహి అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషకు. మీరు ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి, హాస్పిటల్ మధ్యలోను, హాస్పిటల్ మొదట్లోను, హాస్పిటల్ లోపల ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకు ఉంటాడు? ఆయన తర్వాత ఎవరైనా మొట్టమొదటి వైద్యుడు భగవంతుడు కనుక ఆ భగవంతుణ్ణి అనునిత్యం ఎట్లాగో మనం చేయలేకపోయినా ఆదివారం అనుకున్నటువంటి రోజునాడు చక్కగా ఆయన్ని మనం తెలుసుకున్నట్లయితే ఆరోగ్యం భాస్కరాదిత్యం, ఆరోగ్య ప్రదాత ఆయన కాబట్టి మనకు ఎలాంటి అనారోగ్యము అనేటువంటిది మన దరికి చేరనీయకుండా ఎప్పుడు ప్రశాంతతతో కలకల్లాడుతూ ఎప్పుడు యాక్టివ్నెస్ అంటారుగా, ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటూ నలుగురిని నవ్విస్తూ ఏ పని వాయిదా అనేటువంటిది లేకుండా ఇలా అయితే కనుక జీవితం వెళ్తుందో అటువంటి సుమధురమైనటువంటి జీవితాన్ని ఆ సూర్యనారాయణ స్వామి వారు అందిస్తారమ్మా. కనుక ఖచ్చితంగా వారం 7 రోజులు, నెలకి 30 రోజులు చేస్తే అంతకు మించినటువంటి పరమానందం ఒకట్లేదు. ఖచ్చితంగా ఒక 120 రోజులు ఈ విధానాన్ని అనుసరిస్తే ఉదయం పూట పొద్దున్నే లేవంగానే పొద్దున్నే స్నానాది కృత్యాలు చేసుకొని అరుణ పారాయణ పెట్టేసుకొని నమస్కారం చేసుకోవడం 120 రోజుల పాటు కనుక ప్రతిరోజు ఇదే విధానాన్ని అనుసరిస్తే సగం హాస్పిటల్స్ మూతపడతాయమ్మా. రోడ్డు మీదకి వస్తారు చాలా మంది, హాస్పిటల్స్ మూతపడిపోయి. అంటే మనిషికి మనోవేద కానీ మనోవ్యధ కానీ లేకుండా కాపాడుతుంది ఆ అరుణం అనేటువంటి మహామంత్రం. కనుక కేవలం కృత్తిక ఉత్తరాషాఢాన్ని వారే కాకుండా అన్ని నక్షత్రాల వారు చేయటం శ్రేయస్కరం. కనీసం మాత్రం ఆ 3 నక్షత్రాల వాళ్ళు ప్రయత్నం చేసిన పూర్ణత్వమైనటువంటి జీవితాన్ని ఒక యోగంగా పొందగలుగుతారమ్మా. అది విషయం. ధన్యవాదాలు పరమేశ్వర. సో తెలుసుకున్నారు కదా ఏ నక్షత్రం వాళ్ళు ఆదివారం రోజు ఎలాంటి పూజ చేయాలి అనేది, అండ్ అలా పూజ చేసుకున్నప్పుడు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది కూడా తెలియజేశారు గురుగారు మనకి ఇప్పుడు. అయితే ఇంకా మీకు ఏవైనా ధర్మ సందేహాలు ఏమన్నా ఉన్నట్లయితే అవి మీరు ఒకవేళ కామెంట్ రూపంలో మాకు కనుక తెలియజేసినట్లయితే గురుగారు దాని గురించి కూడా మీకు క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఏమైనా వాస్తురీత్యా ఏమైనా దోషాలు ఉన్నా కానీ, లేదంటే జాతకరీత్యా ఏమైనా దోషాలు ఉన్నా కానీ మీరు గురుగారితో మాట్లాడాలి, సంప్రదించాలి అని అనుకుంటే మా స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే గురుగారితో మాట్లాడే అవకాశం అనేది మీకు లభిస్తుంది.